ఉన్నాయి అన్న సంగతి తెలిసి ఉన్నా అన్నింటినీ కూడా పక్కకు పెట్టేసి వస్తూనే చిక్కటి చిరునవ్వుతో ఇంతటి ఆప్యాయతలు చూపిస్తున్నాయి. ఈవేళ ఇంతటి ఆత్మీయతల్ని పంచిపెడుతున్నాయి. ఈవేళ చూపిస్తున్నాయి. ఈవేళ మీ అందరి ఆప్యాయతలకు, మీ అందరి ఆత్మీయతలకు, మీ అందరి ప్రేమాభిమానం అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ఈ ఆప్యాయతలకు, ఈ ఆత్మీయతలకు, ఈ ప్రేమానురాగాలకు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. నాకే మరి ఇవాళటి నుంచి 20 రోజులు కూడా సరిగ్గా తిరక్క మునిపే సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇవాళటి నుంచి 20 రోజులు కూడా సరిగ్గా తిరక్క మునిపే ఆ ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎమ్మెల్యే ఆ ఎంపీ ఎన్నికల్లో ఇవాళ మనం వేసే ఆ ఓటుతో, మరో 20 రోజుల్లో మనం వేసే ఓటుతో మనందరం కూడా మన తలరాతలు మార్చబోయే ఎన్నికలు ఈ వైకానున్నాయి. 20 రోజుల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో ఓటు వేసే ముందు మనందరం కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎలాంటి ముఖ్యమంత్రి మనకు కావాలి, ఎలాంటి నాయకుడు మనకు కావాలి అని చెప్పి మనమంతటా మనమే మనల్ని ప్రశ్నించుకోవాలి. ఏ నాయకుడైతే ప్రజల గుండె చప్పుడు వింటాడు, ఏ నాయకుడైతే ప్రజల మనసెరుగుతాడు, ఏ నాయకుడైతే చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బతికే ఉండడం కోసం ఆరాటపడతాడు, అటువంటి వ్యక్తినే మనము మన నాయకుడిగా ఎన్నుకోవాలి. అటువంటి వ్యక్తినే మనము మన ముఖ్యమంత్రిగా తెచ్చుకోవాలి. అప్పుడే మన తలరాతలు మంచికి మారుతాయి. ఇవాళ ఎందుకు ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నాను అనంటే దానికి కారణం కూడా ఉంది. ఆ కారణం ఏమిటి అనంటే, చాలా మంది ముఖ్యమంత్రులను మనం చూశాం. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలనను చూశాం. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి తర్వాత వచ్చిన ముఖ్యమంత్రుల పరిపాలన కూడా చూశాం. కానీ ఒక్క దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మాత్రమే ముఖ్యమంత్రి అంటే ఈ మాదిరిగా ఉండాలని ఈ రాష్ట్రానికే కాదు దేశానికే సాటి చెప్పి చూపించాడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. కారణం, ఆ ఒక్క దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మాత్రమే రాజకీయాలంటే కుళ్ళు కుతంత్రాలతో చేసేది కాదు. రాజకీయాలంటే ఒక మనిషిని తప్పించి చేయడం రాజకీయాలు కాదు. రాజకీయం అంటే ఒక చదరంగం కాదు. రాజకీయం అంటే ఒక మనిషిని ఓట్ల కోసం, సీట్ల కోసం మనస్సాక్షి కూడా అడ్డు రాకుండా జైలుకు పంపించడం కాదు. రాజకీయం అంటే ఓట్ల కోసం, సీట్ల కోసం ఒక బంగారం లాంటి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టడం కాదు. రాజకీయం అంటే ప్రతి పేదవాడి గుండె వినడం రాజకీయం. రాజకీయం అంటే ప్రతి పేదవాడి పేదవాడి గుండెల్లో బతికే ఉండడం కోసం ఆరాటపడడమే రాజకీయం. అది ఆ ఒక్క దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మాత్రమే ఈ రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో రాయదగ్గ రాజకీయ పాఠాలను నేర్పాడు. ఇవాళ
ఆ దివంగత నేత అపరితమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్లిపోయారు. వెళ్లిపోయిన తర్వాత ఇవాళ ఒక్కసారి ఈ రాష్ట్రం వైపు తిరిగి చూస్తే ఇవాళ ఈ రాష్ట్రం ఒక కుక్కలు చిప్పున విస్తరిలా ఇవాళ ఈ రాష్ట్రం తయారయ్యింది. ఇవాళ ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకులకు విశ్వ పదానికి అర్థమేమిటో తెలియని పరిస్థితిలోకి ఇవాళ దిగజారిపోయింది. ఇవాళ ఉన్న ఈ రాజకీయ నాయకులకు ఓట్ల కోసం, సీట్ల కోసం ఏ గడ్డైనా కూడా తినడానికి వెనకాడడం లేదు. ఓట్ల కోసం, సీట్ల కోసం ఒక బంగారం లాంటి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టడానికి కూడా వెనకాడడం లేదు ఈ రాజకీయ నాయకులు. రాజకీయ వ్యవస్థలో ఇవాళ నిజాయితీ అన్న పదం టార్చ్ లైట్ వేసి వెతికినా కూడా కనపడని పరిస్థితి. కారణం ఏమిటి అంటే మన అందరం కూడా చూశాం, మన కళ్ళ ఎదురుగా జరిగింది. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా ఎలా విడగొట్టారు అంటే రాష్ట్రాన్ని విడగొట్టింది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు అయితే చంద్రబాబు నాయుడు గారు సోనియా గాంధీ గారు కాలర్ పట్టుకుని అడగవలసిన ఇదే సోనియా గాంధీ గారు, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒకవైపున రాష్ట్రాన్ని విడగొట్టడం అన్యాయం అంటాడు, మరోవైపున ఇదే చంద్రబాబు నాయుడు గారు పార్లమెంటులో తన ఎంపీల చేతినే రాష్ట్రాన్ని విడగొట్టండి అని చెప్పి సోనియా గాంధీ గారితో కుమ్మక్కై తానే ఓటు వేస్తాడు విభజించమని చెప్పి. మొట్టమొదటి ఓటు మేమే చేశాము అని చెప్పి తన ఎంపీల చేత చేతుల పైకెత్తిస్తాడు. ఓట్ల కోసం, సీట్ల కోసం అటువైపు ప్రాంతంలో విజయోత్సవాలు అని చెప్పి పిలుపునిస్తాడు. ఇటువంటి వాళ్ళ రాజకీయాలు చేస్తున్నది అని చెప్పి బాధ అనిపిస్తుంది. ఇవాళ విశ్వసనీయత, నిజాయితీ అన్న రెండు పదాలకు అర్థమేమిటో చంద్రబాబు నాయుడు గారికి తెలియదు. ఇదే పెద్ద మనిషి, ఇదే చంద్రబాబు నాయుడు గారు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రజలను మోసం చేస్తూ విశ్వసనీయత అన్న పదాన్ని కోసం నిషేధిస్తే రాష్ట్రం దివాలా చేస్తుందని రాయించాడు. రాయి వెంటనే మూడో రోజుకి ఏం చేశాడు అంటే గ్రామంలో బెల్ట్ షాపులు తీసుకొచ్చిన వ్యక్తి వెళ్తాడు. ఎన్నికలకు వెళ్లే ముందు మోసం చేస్తూ ప్రజలను ఒక్క చెల్లెమ్మను ₹2 కిలో బియ్యం ఇస్తానంటాడు. ఎన్నికలు అయిపోతాయి, ముఖ్యమంత్రి అయిపోతాడు. ఆ తర్వాత ప్రజలతో నాకేం పనుంది అని చెప్పి ఇదే చంద్రబాబు ₹2 కిలో బియ్యం కాస్త ₹5 పావులా చేసిన వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు గారు కాదా అని అంటున్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇలా వెన్నుపోటు పొడవడం, ప్రజలను మోసం చేయడం కొత్తేమీ కాదు. కారణం ఏమిటి అంటే మన కళ్ళ ముందునే మనం అంతా కూడా చూశాం. ఇదే చంద్రబాబు నాయుడు గారు సొంత కూతుర్నిచ్చిన మామ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడవగలిగిన వ్యక్తిగా మన అందరం కూడా చూశాం. ఇదే చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం, పదవి కోసం సొంత కూతుర్నిచ్చిన మామ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచాడు. తన దగ్గర నుంచి అధికారం లాక్కున్నాడు, తన చావుకు కారణమయ్యాడు. ఆ తర్వాత ఏం చేస్తారో తెలుసా? ఇదే చంద్రబాబు నాయుడు గారు తన చావుకు కారణమైనప్పటికీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా అదే ఎన్టీ రామారావు గారి ఫోటోకు మళ్ళీ దండేస్తాడు, మళ్ళీ ప్రజలు లేకపోతాడు. ఒకవైపున పొడి చేస్తాడు, ఒకవైపున చావుకు కారణమవుతాడు. మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు అదే ఎన్టీ రామారావు గారి ఫోటోకు దండేసి మళ్ళీ ప్రజలు లేకపోతాడు. నిజంగా ఇటువంటి వ్యక్తి ఒక రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టే విషయంలో ఇటువంటి వ్యక్తి ఇవాళ సింగపూర్ చేస్తాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. నిజంగా ఈ వ్యక్తిలో నుంచి ఇటువంటి మాటలు వస్తూ ఉన్నప్పుడు ఇంకా బాధ అనిపిస్తుంది. కారణం ఏమిటి అంటే ఇదే వ్యక్తి సోనియా గాంధీ గారితో కుమ్మక్కై కలిసిపోయి అడ్డగోలుగా రాష్ట్రాన్ని విడగొట్టేసి మన బ్రతుకులందరినీ తాకట్టు పెట్టేసి మళ్ళీ మన రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తాను అని చెప్పి మళ్ళీ మోసం చేయడానికి బయలుదేరాడు. ఈ మోసాలు ఏ స్థాయిలోకి వెళ్లిపోయారంటే రోజుకొక అబద్ధం ఆడతాడు, రోజుకొక నిజాయితీ లేని మాట మాట్లాడతాడు. ఒక రోజు తానంటాడు అందరికీ టీవీలు ఇచ్చేస్తానంటాడు, మరో రోజు తానంటాడు అందరికీ సెల్ ఫోన్లు ఇచ్చేస్తానంటాడు, మూడో రోజు అంటాడు రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానంటాడు, నాలుగో రోజు అంటాడు అన్ని ఫ్రీగా మీ ఇంటికి తెచ్చి ఇచ్చేస్తాను అని చెప్పి కూడా వెటకారంగా మాట్లాడతాడు. అసలు ఈ రాజకీయ వ్యవస్థ ఇంతగా దిగజారిపోయింది అని చెప్పి చెప్పడానికి కూడా సిగ్గుగా ఉంది. ఇవాళ నేను ఒకటి చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు
ఈ మాదిరిగా అవాస్తవాలు చెప్తూ అన్ని ఫ్రీగా తాను ఇచ్చేస్తాను అని చెప్తూ ఉన్నప్పుడు నా దగ్గరికి కూడా చాలా మంది వచ్చారు. వచ్చి అన్న చంద్రబాబు నాయుడు గారు రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానంటున్నాడు రైతులకి, మీరు కూడా రుణాలు మాఫీ చేసేస్తామని చెప్పేసేయండి అన్నా అని చెప్పి అన్నారు. నేను అడిగా, ఎంతో తెలుసా రుణాలన్నీ కూడా రైతన్నలకు ఇవాళ మన రాష్ట్రంలో రుణాలు మాఫీ చేయాలి అని అంటే 1,27,000 కోట్ల రుణాలు ఇవాళ ఉంటే మాఫీ చేస్తానని తాను అబద్ధాలు ఆడుతున్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిరిగా అబద్ధాలు ఆడుతూ ఉన్నప్పుడు నేను అడిగా, ఇవాళ రాష్ట్రంలో మన బడ్జెట్ లో మనకు వస్తున్న ఆదాయం అంతా కలిపినా కూడా 1,25,000 కోట్లుంటే ఈ పెద్ద మనిషి డాక్రా రుణాలు రైతుల రుణాలు మాఫీ కోసం 1,50,000 కోట్ల రుణాలు మాఫీ చేస్తాడని చెప్పి నిస్సిగ్గుగా పట్టపగలు అబద్ధాలు ఆడుతూ ఉంటే నిజంగా ఈ మనిషి మనిషేనా అని చెప్పి కూడా నాకు అనిపించింది. నా దగ్గరికి వచ్చి ఈ విధంగా చెప్తూ ఉన్నప్పుడు అయ్యా చంద్రబాబు నాయుడు గారి మాదిరి నేను కూడా ఇదే రకంగా అబద్ధాలు ఆడితే ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి అవుతాను. ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఇక జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు కదా, మా రుణాలన్నీ కూడా మాఫీ అయిపోయాయని చెప్పి రైతన్నలు బ్యాంకుల దాకా వెళ్తారు. బ్యాంకులకు వెళ్తే ఆ బ్యాంకు మేనేజర్లు రైతులను అంటారు, మీ గవర్నమెంట్ డబ్బులు కట్టలేదు కాబట్టి మీకు లోన్లు ఇవ్వలేము అని చెప్పి అంటారు. ఖరీఫ్ సీజన్ వస్తుంది. ఖరీఫ్ సీజన్ వచ్చినప్పుడు ఆ రైతులకు లోన్లు అందవు. కారణం ఈ గవర్నమెంట్ 1,27,000 కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేయలేదు కాబట్టి లోన్లు అందవు. రైతుల పరిస్థితి నడి రోడ్డు మీదకి వస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ఏవి పట్టించుకునే పరిస్థితుల్లో లేడు. ఆయనకు ఎటువంటి పరిస్థితుల్లోనూ అధికారం కావాలి. కారణం తన వయసు 65 సంవత్సరాలు. తనకు తెలుసు 65 సంవత్సరాల్లో తానున్నానని, ఈ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని, ఈ ఎన్నికల తర్వాత తానుండడు, తన పార్టీ ఉండదు అనే సంగతి కూడా తనకు తెలుసు. కాబట్టి నోటుకొచ్చినన్ని ఆడుతూ పోతాడు. అంతేకాదు ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు గారు ఇంకొక మాట కూడా అన్నారు, ఇంటింటికి ఒక ఉద్యోగం ఇచ్చేస్తారని చెప్పి కూడా ఇంకొక దొంగ హామీ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారిని నేను ఇవాళ ఒక్కటే అడగదలుచుకున్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో ఎన్ని ఇళ్లులున్నాయో నీకు తెలుసా చంద్రబాబు నాయుడు గారు అని అడగదలుచుకున్నా. కారణం మన రాష్ట్రంలో 3.5 కోట్ల ఇళ్లు ఉన్నాయి అనే సంగతి చంద్రబాబు నాయుడు గారు తెలిసి మోసం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని అడగదలుచుకున్నా, మొత్తంగా 60 ఏళ్ళైంది మనకు స్వతంత్రం వచ్చి, 60 ఏళ్ల ఈ చరిత్రలో మొత్తంగా మన రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో నీకు తెలుసా చంద్రబాబు నాయుడు గారు అని అడగదలుచుకున్నా. కారణం ఇవాళ మొత్తంగా మన రాష్ట్రంలో 60 ఏళ్లుగా మనకు ఉన్నవి 20 లక్షల ఉద్యోగాలుంటే ఈ పెద్ద మనిషి ఏమో 3.5 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి దొంగ హామీలు ఇస్తున్నాడు. ఇలా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 3.5 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పి దొంగ హామీలు ఇస్తూ ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారిని నేను ఒకటే ఒక ప్రశ్న అడగదలుచుకున్నా, అయ్యా 9 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు. 9 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చేసింది ఏమిటి అనంటే 65 ప్రభుత్వ సంస్థలను మూసేయించావు. 26,000 మందిని నడి రోడ్డుకు తీసుకొచ్చింది నువ్వుగా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఇవాళ నేను ప్రశ్నిస్తున్నా. ఇలా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నప్పుడు నా దగ్గరికి కూడా చాలా మంది వచ్చి అన్నా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి ఒక ఉద్యోగం అని చెప్తున్నాడన్నా, మీరు కూడా ఇంటింటికి 2 ఉద్యోగాలు ఇచ్చేస్తామని చెప్పేసేయండి అన్నా అని చెప్పి నాకు కూడా చాలా మంది చెప్పారు. కానీ నేను ఒకటి చెప్పా, చంద్రబాబు నాయుడు గారి మాదిరి నేను అబద్ధాలు చెప్పలేను. చంద్రబాబు నాయుడు గారి మాదిరి నేను నిజాయితీ లేని రాజకీయాలు చేయలేను. ఇప్పుడు కూడా మీరంతా చూస్తున్నారు, మనం స్పీచ్ లో మాట్లాడుతున్నాం, తెలుగుదేశం వారికి గుండెల్లో గుబులు పట్టింది, పటాకులు కాలుస్తూ ఉన్నారు, ఎవరికి వినపడకూడదని. చంద్రబాబు నాయుడు గారి మాదిరి ఇలాంటి అన్యాయమైన రాజకీయాలు, నీచమైన రాజకీయాలు నేను చేయలేను. కారణం ఏమిటి అనంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా నేను 25 ఏళ్లు చిన్నోన్ని. వాళ్ళు నేను ఒక మాట చెప్తే మరో 30 సంవత్సరాలు ఆ విశ్వసనీయత అన్న మాట మీద నేను ప్రజల్లోకి వెళ్లి రాజకీయాలు చేయాలి. కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారి మాదిరి అబద్ధాలు చెప్పలేను. చంద్రబాబు నాయుడు గారి మాదిరి నేను నిజాయితీ లేని రాజకీయాలు చేయలేను. కారణం నాకేదైనా వారసత్వంగా దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చింది అంటే అది విశ్వసనీయత అని చెప్పడానికి గర్వపడతానని చెప్పి కూడా చెప్తున్నా. ఒకటైతే నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి మాదిరి నేను నిజాయితీ లేని రాజకీయాలు, విశ్వసనీయత లేని రాజకీయాలు చేయలేను. కానీ అదే ముఖ్యమంత్రి అయ్యే రోజున అదే స్టేజ్ మీద నిలబడి
నేను 5 సంతకాలు పెడతాను. ఆ 5 సంతకాలు అదే గడియలో నేను పెట్టి 5 సంతకాలు మాత్రం నేను గర్వంగా చెప్తాను. ఈ రాష్ట్ర దశ దిశ మార్చబోతాయనే సంగతి మాత్రం గర్వంగా కూడా చెప్తాను. ఆ రోజు పెట్టబోయే ఆ 5 సంతకాలలో మొట్టమొదటి సంతకం ఆ అక్క చెల్లెమ్మల కోసం మొట్టమొదటి సంతకం పెడుతున్నాం. కారణం ఏమిటి అనంటే, ఇవాళ అక్క చెల్లెమ్మలు ఎలా బతుకుతున్నారు, పేదరికంలో ఉన్న అక్క చెల్లెమ్మలు ఎలా అలమటిస్తున్నారు అన్న సంగతి ఏ రాజకీయ నాయకుడు కూడా అర్థం కావడం లేదు. ఇవాళ అక్క చెల్లెమ్మలు ఇవాళ పనులకు పోతే కానీ కడుపు నిండని పరిస్థితి. కొంతమంది కూలీ పనులకు పోతారు, కొంతమంది కూరగాయలు అమ్ముకుంటారు, కొంతమంది అయితే చేనేత మగ్గాన్ని చేస్తారు. కానీ ఏ అక్క ఏ చెల్లెమ్మ పరిస్థితి చూసినా కూడా 100 రూపాయలు 150 రూపాయలు సంపాదించడానికి కోసం ఆరాటపడుతున్నారు. కారణం, ఆ 150 రూపాయలు సంపాదిస్తే 3 రోజులకైనా తిండికి వస్తుందని. 3 రోజులు అయిపోయిన తర్వాత 150 రూపాయలు అయిపోయిన తర్వాత 4వ రోజు వచ్చేసరికి మళ్ళీ అక్క చెల్లెమ్మలకు ఇష్టమున్నా లేకపోయినా కూడా పని దొరికినా దొరకపోయినా మళ్ళా పనులకు పోవాల్సిందే. అలా పనులు దొరకకపోతే ఆ అక్క చెల్లెమ్మ ఆకలితో పండుకోవాల్సిన పరిస్థితే వస్తా ఉంది. ఇవాళ ఆ అక్క చెల్లెమ్మలు ఆ 3 రోజుల తిండికితో పాటు కనీసం ఆ చదువుకుంటున్న ఆ చిన్న చిన్న పిల్లలను 6వ తరగతి 7వ తరగతి పిల్లలను కూడా వాళ్ళతో పాటు పనులకు తీసుకొని పోతే ఆ పిల్లలు కూడా కనీసం ఒక 50 రూపాయలైనా సంపాదిస్తారేమో. ఆ 150కి ఆ 50 రూపాయలు కూడా తోడైతే ఆ 200 రూపాయలు కలిసి వస్తే ఇవాళ 3 రోజులు బతకవలసి పోయి కనీసం 5 రోజులైనా బతకగలుగుతామేమో అన్న ఆశతో చదువును మానిపించి ఆ చిన్న చిన్న పిల్లలను కూడా పనులకు తీసుకొని పోతున్నా ఆ అక్క చెల్లెమ్మల కోసం మొట్టమొదటి సంతకం పెట్టబోతున్నాను. అమ్మ ఒడి అనే సంతకానికి నేను నాంది పలుకుతున్నా అని చెప్తున్నా. ప్రతి అక్కబడి చెల్లెమ్మ చేయవలసిందల్లా తమ పిల్లలను బడులకు పంపించండి. మీరు బడులకు పంపించండి మీ పిల్లలను నేను చేస్తాను ఇంజనీర్లుగాను, నేను చేస్తాను డాక్టర్లుగాను అని చెప్పి ఇవాళ ప్రతి అక్కబడి చెల్లెమ్మకు హామీ ఇచ్చి చెప్తున్నా. అంతేకాదు ప్రతి స్కూల్ను ఇంగ్లీష్ మీడియం స్కూల్ గా మారుస్తాం. అంతేకాదు ఇవాళ ప్రతి అక్కబడి చెల్లెమ్మకు హామీ ఇచ్చి చెప్తున్నా, వాళ్ళు చేయవలసిందల్లా తమ పిల్లలను వాళ్ళు బడులకు పంపించడమే. మీరు బడులకు పంపించండి. బడికి పంపించిన ప్రతి పిల్లాడికి ఒక్కొక్కరికి 500 రూపాయలు చెప్పున 2 పిల్లలకు 1000 రూపాయలు నెల నెల మీ బ్యాంక్ అకౌంట్లలో నేను వేస్తాను అని చెప్పి కూడా హామీ ఇచ్చి చెప్తున్నా. ఈ 1000 రూపాయలు ఆ అక్క చెల్లెమ్మలకు ఎందుకు ఇస్తున్నామో తెలుసా? కారణం, ఆ 1000 రూపాయలు అక్క చెల్లెమ్మలకు ఇస్తే ఆ అక్క చెల్లెమ్మలకు భరోసా వస్తుంది, జీవితం మీద భరోసా వస్తుంది. ఆ కుయ్యి 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 అంటూ ఉన్నప్పుడు మనందరికీ కూడా జ్ఞాపకం వచ్చే పేరు కూడా ఒకటే. ఈ రాష్ట్ర చరిత్ర మార్పు ఎక్కడ జరిగింది అనంటే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు స్థాపించిన ఆ 108 అనే నంబర్ చూస్తే అర్థమవుతుంది ఇవాళ రాష్ట్రంలో మార్పు ఎక్కడ జరిగింది అని. ఆ 1000 రూపాయలు అమ్మఒడి అనే పథకం ద్వారా ఆ 1000 రూపాయలకు ఆ అక్క చెల్లెమ్మలకు భరోసా ఎందుకు ఇస్తుంది అనంటే ఆ 1000 రూపాయలు అక్క చెల్లెమ్మలకు వస్తే ఆ అక్క చెల్లెమ్మ నెల ఎలా బతకాలి అని చెప్పి భయపడనక్కర్లేదు. ఆ అక్క చెల్లెమ్మ 1000 రూపాయలతో నెల పాటు గడిపేయగలుగుతుంది. ఆ పిల్లలను బడులకు పంపిస్తుంది. బడికి పంపించిన ఆ పిల్లాడు ఇంజనీర్ అవుతాడు, రేపు పొద్దున డాక్టర్ అవుతాడు. ఇంజనీర్ అయిన తర్వాత డాక్టర్లు అయిన తర్వాత ఆ అక్క చెల్లెమ్మలకు ముసలి వయసున ఈ పిల్లలే అన్నం పెట్టే పరిస్థితి తీసుకుని రావాలి అనే అమ్మఒడి అనే పథకానికి శ్రీకారం చుట్టూ పెడుతున్నాను మొట్టమొదటి సంతకంగా. ఆ బండి ఆపేసేవా నాయనా, లారీ ఒక నిమిషం బండి ఆపేసేవా, బండి ఆపేసేయండి, ఒక నిమిషం బండి ఆపండి. రెండో సంతకం పెట్టబోతున్నా ఆ అవ్వ తాతల కొరకు రెండో సంతకం పెట్టబోతున్నా. ఇవాళ ఏ అవ్వ ఏ తాత పరిస్థితి ఎలా ఉంది అనంటే వయసు ఒప్పుకోవడం లేదు, ఆరోగ్యం సహకరించడం లేదు. అయినా కూడా అవ్వ తాతలు ఇవాళ పనులకు పోతూ కనిపిస్తున్నారు. ఏ అవ్వ ఏ తాత పనులకు పోతూ ఉన్న పరిస్థితిలో ఏ అవ్వను ఏ తాతను కదిలించినా కూడా ఆ ప్రతి అవ్వ ప్రతి తాత నోట్లో నుంచి ఒకే ఒక మాట వస్తుంది, నాయన మీ నాయన పుణ్యాన 200 రూపాయలు పెన్షన్ అయితే మాకు వస్తా ఉంది నాయన, కానీ బతకాలంటే 3 పూట్ల భోజనం చెయ్యాలి అంటే మేము పనులకు పోతేటప్పటి నుంచి మేము బతకలేం కదా నాయన అని ఇవాళ ప్రతి అవ్వ ప్రతి తాత నోట్లో నుంచి మాట వినిపిస్తా ఉంది. ఇవాళ నేను
రెండవ సంతకం పెట్టబోతున్నా అవ్వ తాతల కొరకు. ఆ అవ్వ తాతలకు ఒక మంచి బరబరలా దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు గర్వపడే విధంగా ఆ అవ్వ తాతలకు తోడుగా ఉండేందుకు రెండవ సంతకం పెట్టబోతున్నాను. ఇవాళ ఆ ప్రతి అవ్వ ప్రతి తాతకు ఇవాళ 200 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నది 700 రూపాయలు చేస్తూ పెట్టబోతున్నాను రెండవ సంతకం. ఆ ప్రతి అవ్వ ప్రతి తాతకు తోడుగా ఉండేందుకు మూడవ సంతకం పెట్టబోతున్నా. మూడవ సంతకం ఆ రైతన్నల కొరకు మూడవ సంతకం పెట్టబోతున్నా. ఇవాళ రైతన్నల పరిస్థితి ఎలా ఉంది అనంటే, రైతన్నలు ఇవాళ పంటలు పండిస్తున్నారు కానీ ఆ పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదు. ఆ పంటలకు ఇవాళ మద్దతుతో దొరకడం లేదు. మన కళ్ళ ఎదుటే మనమంతా చూస్తున్నాం. టమాటోలు రోడ్ల మీద వేసి కేజీ 2 రూపాయలకు కూడా అమ్ముకోలేని పరిస్థితిలో రైతన్నలు ఉన్నారు. ఉల్లి పండిస్తున్నారు, ఉల్లి రూపాయి కూడా అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నారు. మన కళ్ళ ఎదుటే పసుపు పరిస్థితి చూస్తూనే ఉన్నాం. ఇటువంటి పరిస్థితిలో బతుకుతూ ఉన్న ఆ రైతన్నలకు అండగా నిలబడేందుకు మూడో సంతకం పెడుతున్నాను. 3,000 కోట్ల రూపాయలతో స్థిరీకరణ తీసుకొని వచ్చి ఆ రైతన్నకు మద్దతు ధర గిట్టుబాటు ధర ఇప్పించేందుకు మూడో సంతకం పెట్టబోతున్నా. అంతేకాదు ఇవాళ రైతన్నల పరిస్థితి ఎలా ఉంది అంటే, ప్రతి సంవత్సరం కరువన్నా వస్తుంది, లేదా ప్రతి సంవత్సరం వరదన్నా వస్తుంది. కరువు వచ్చినప్పుడు ఇవాళ పరిస్థితి ఏమిటి అంటే, ఆ రైతన్నలకు ఇన్సూరెన్స్ కోసం చూస్తారు. ఆ ఇన్సూరెన్స్ పరిస్థితి ఎలా ఉంది అంటే, ఇవాళ జరిగితే, ఇవాళ కరువు వస్తే, ఇవాళ వరద వస్తే ఆ ఇన్సూరెన్స్ పరిస్థితి 3 సంవత్సరాలైనా కూడా ఇన్సూరెన్స్ వస్తుందో రాదో కూడా అర్థం కాని పరిస్థితిలో ఇవాళ రైతన్న బతుకుతా ఉన్నాడు. ఇవాళ ఏమ్మా పడాలి. సరే పర్మిషన్ తీసుకుని మీటింగ్ పెట్టాము. మీటింగ్ పెట్టాము. రోజు లారీల కోసం పంపిస్తారా? ఒక అర్ధగంట ఆపలేరా? చివరికి పోలీస్ దౌర్జన్యం ఎలా ఉంది అంటే, మీటింగ్లు జరగడానికి కూడా ఇబ్బందులు పెట్టే కార్యక్రమంలో పోలీస్ దౌర్జన్యం ఏ మాదిరిగా ఉందో కూడా చూడడానికి కూడా ఇంతకన్నా వేరే నిదర్శనం కూడా అవసరం లేదు. ఎటువంటి పరిస్థితులు అంతరాయం కలిగించాలని మధ్యలో నుంచి వాహనాలు పట్టాలి. ఇవాళ ఒకటైతే నేను చెప్తున్నారు, ఇవాళ రాష్ట్రంలో జరుగుతా ఉన్న పరిస్థితిని అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. 4.5 సంవత్సరాలుగా ఇవాళ ఈ రాష్ట్రం అతలాకుతలమైన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. కుళ్ళుతో కుతంత్రాలు పన్నుతున్న వ్యవస్థలను కూడా మనమంతా చూస్తున్నాం. ఇవాళ ఎన్నికలు జరగనున్నాయి. ఇవాళ ఈ ఎన్నికల్లో జరగబోయే పోటీ ఏమిటి అంటే, ఒకవైపున నిజాయితీ విశ్వసనీయత అన్న 2 పదాలు ఒకవైపున ఉంటే, మరోవైపున కుళ్ళు కుతంత్రాలతో కూడిన రాజకీయాలు మరోవైపున ఉండి ఇవాళ పోటీ జరగనున్నాయి. ఇవాళ మనం వేసే ఈ ఓటుతో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కలలు కన్నా ఆ సువర్ణ యుగాన్ని మనం తెచ్చుకునేందుకు మరో 20 రోజుల్లో మనం ఓటు వేయనున్నాము అన్న సంగతి మర్చిపోవద్దని నేను చెప్తున్నా. ఇవాళ నేను మీ అందరితో కూడా ఆ సువర్ణ యుగానికి దిశగా అడుగులు వేస్తూ మీకు నా ఎడమ వైపున శ్రీనుని పరిచయం చేస్తున్నాను, మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా. కుడి వైపున మిథున్ పరిచయం చేస్తున్నాను, మీ ఎంపీ అభ్యర్థిగా. ఇద్దరు కూడా యువకులు, ఉత్సాహవంతులు, మంచి చేస్తారు అనే నమ్మకం విశ్వాసం నాకున్నాయి. మీరంతా కూడా ఇద్దరిని, వైఎస్ఆర్సీపీని, నన్ను అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించవలసిందిగా సభని జోడించి పేరుగా ప్రార్థిస్తున్నారు.